అదే పని అందరు పట్టుకొచ్చుంటే మొట్టమొదటిగా మిమ్మల్ని క్షమించమని కోరుతూ మరి ఇక్కడ కూర్చోండి దయచేసి అందరూ కూర్చోవాలి. మరి ఈ కార్యక్రమానికి విచ్చే రాయకల్ సారంగాపూర్ జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచెస్ అందరూ కూడా వేదిక నిర్వహిస్తుగా కోరుతూ ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా శాస్త్రజ్ఞులు దీవెన గారు కేక్ కట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, లాంగ్ లైఫ్, లాంగ్ లైఫ్ టు రాహుల్ గాంధీ, లాంగ్ లైఫ్. మరి ఒకసారి కర్తవ్య గౌరవంతో ఆ రాహుల్ గాంధీ గారికి మరి మంచి ఆ భగవంతుని ప్రసాదించాలని కోరుతూ ముఖేష్ జరుగుతారు. ముఖేష్ రాహుల్ గాంధీ వెడల్పు జరుగుతూ అందరం కవర్ అయ్యారు ఒక్కసారి. రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు ఇందిరాగాంధీ మనవడు రాజీవ్ గాంధీ గారి సోనియా గాంధీల సుప్రభంలో రాహుల్ గాంధీ గారు యావత్ భారతదేశం అంతా కళ్ళి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, దేశం కోసం ఎన్నో సేవలు చేసినటువంటి పార్టీ, మరి మళ్ళీ భారతదేశం అంతటా కాంగ్రెస్ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని మనం ఎగురవేసి యావత్ దేశంలోనే కాకుండా పార్లమెంట్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలన్న ఒక దృఢ సంకల్పంతో చాలా కష్టపడి మరి అనేకమైన సత్ఫలితాలు సాధిస్తున్న తరుణంలో మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను సామాన్య ప్రజానీకానికి గత 60 సంవత్సరాల నుండి చేసినటువంటి సేవ ఎదుటి పార్టీలు అవహేళన చేస్తున్న కారణంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలన్నీ కూడా మరి గ్రామాన ప్రతి ప్రజలకు కూడా చేరవేసే బాధ్యత అవసరం మనకు ఉంది. మరి చేస్తున్నటువంటి పార్టీ త్యాగదరుల పార్టీ కాబట్టి తప్పకుండా పార్టీ శ్రేణులందరినీ కోరేది ఒకటే, వచ్చే స్థానిక సార్వత్రిక జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కొరకు జీవన నాయకత్వంలో మనమంతా కలిసికట్టుగా శ్రమించి పార్టీ మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతూ వెనువెంటనే జరిగిన ఎన్నికల్లో కూడా ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా మోగించడానికి అనేక పర్యటనలు తెచ్చారు. అదేవిధంగా మన జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కానీ కర్ణాటక ఎన్నికల్లో కానీ ఎలాంటి కూడా లేకుండా ప్రచారమే ముఖ్యంగా చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం తేవాలని చేసిన వారు ఎవరంటే రాహుల్ గాంధీ. వారికి ఎన్నోసార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా పదవి ముఖ్యం కాదు, ఈ భారతదేశం ముఖ్యం.
ఇప్పటికి కూడా శ్రమిస్తున్నారు. మనమందరం కూడా రాబో 2019 ఎలక్షన్లో జగిత్యాల పట్టణంకు పెద్దలు జీవనన్న గారి ఎమ్మెల్యేగా రాష్ట్రంలో కాంగ్రెస్ లో ఈ యొక్క పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పెట్టుకొని మరొక కార్యకర్త కూడా కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని ఈ సందర్భం కొడుతూ రాహుల్ గాంధీ గారిని మరొకసారి జన్మదిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మన జగిత్యాల మీద మొత్తం ప్రభుత్వం అంతా మన మీదనే కన్ను. జగిత్యాల జిల్లాలో మరి ఇంత బలమైన నాయకుడు ఉన్నారు. మరి ఆ కైతం ఎప్పుడు వచ్చి మరి సార్ మీదనే మేమే గెలవాలా ఎంతో పాప సంజయ్ కుమార్ లావటి అదవుతుంది అని సంజయ్ కుమార్ అస్సలు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చెప్తున్నా. మళ్ళీ కూడా మన సారే గెలుస్తారు. మన అందరం ప్రతి ఒక్కళ్ళం గ్రామాలకు వెళ్ళాలా. మనం కాంగ్రెస్ పార్టీ మనం చేసిన పనులు ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇక్కడ ప్రాజెక్టులు కట్టింది మనం, నీళ్లు తెచ్చింది మనం, కరెంట్ ఇచ్చింది మనం, విద్య ఇవాళ స్కూల్ మోడల్ స్కూల్ కట్టింది మనం, కస్తూర్బా స్కూల్ కట్టింది మనం, ప్రతి ఒక్కరు పని చేసింది మనం. వాళ్ళు చేసింది ఏం లేదు చెప్పుకోవడమే. అది 3 రోజుల ప్రభుత్వం. కర్ణాటకలో కానీ గుజరాత్ లో కానీ ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ చాలా మటుకు పుంజుకుంటుంది. మరియు రేపు జరగబోయే 6 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా మన జగిత్యాల నియోజకవర్గంలో మన శాసనసభ్యులు జీవన్రెడ్డి గారు చేస్తున్న సేవలను గుర్తించి మరియు రాబోయే ఎలక్షన్ లోపల మన జీవన్రెడ్డి గారికి మంచి కార్యకర్తల అందరు ఎదిగి మంచి బలం ఇవ్వాలని చెప్పి అందరూ కలిసికట్టుగా మన కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించుకోవాలని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని మరి తెలంగాణకు బలిదానులైనటువంటి మందిలో ఎక్కువగా మరి దళిత బలహీన వర్గాల వారే ఉన్నారని మరి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు చలించిపోయి మరి మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలపైన ఎక్కువగా దాడులు అత్యాచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మనమందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లలో ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికి మరి పెద్దలు జీవన్రెడ్డి గారు కూడా చాలా కష్టపడుతున్నాడు. మరి మనం కూడా వారికి వెన్నట్టు ఉండి మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్లి అందరినీ ఐకమత్యంతో మరి అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో మళ్ళీ మనం జెండా ఎగరవేయాలని కోరు. యూత్ కాంగ్రెస్ రఘువీర్, ఎమ్మెల్సీ ముఖేష్ వేదికలకు రావాలి. और जो नेक रास्ते चल रहे, सही रास्ते चल रहे, सारे कामों को लेके चल रहे, हम उनको बहुत बहुत शुक्रिया और मुबारकबाद दे रहे और उम्मीद कर रहे सारे कार्यकर्ता में एक फौज की तरह, एक सिपाही की तरह काम करके जैसे राहुल गांधी को जैसो इंशाल्लाह प्रेमिशर बनाएंगे, उसी तरह हमारे जगत्याल में एमएलए साहब की काबिलियत हमें कार्यकर्ता नहीं, यहाँ की पब्लिक बोलती काबिलियत। पब्लिक यही बोल रही, हर छोटे से लेकर बड़े तक हर ऑफिस में हर ऑफिसर होंगे, क्या सबऑर्डिनेट होंगे, या अटेंडर से लेकर हर कामगार भी होंगे, ये बोलते कि दोस्तों यहाँ पे काबिलियत है तो श्री जीवनरेड्डी की काबिलियत है, किसी और लीडर में काबिलियत नहीं है। और हमें उम्मीद कर रहे कि यहाँ पे जीवनरेड्डी साहब जब तक बाहयात रहेंगे उस वक्त तक आप एमएलए जगत्याल के बनते रहेंगे, आपको कोई ताकत नहीं रोकेंगे और बराबर आपको अल्लाह साथ देगा। आप हर कौमा को साथ में लेके चल रहे और हर कौमा की आपके साथ दुआ है। इंशाअल्लाह हम आखिरी सांस तक आपको काम करके आपको जिता देंगे और जो मुझे मौका दिया गया उसका मैं शुक्रिया। सेनशीन परदशीन फरमा मुअज़्ज़िज़ हज़रात हरदिल अजीज जीवनरेड्डी साहब, मोहतरमा विजय लक्ष्मी साहिबा और दीगर मेहमान खुसूसी, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज यहाँ पर जोश फरोश के साथ उनका अतिया यहाँ पर दिया गया है। मैं उन तमाम नौजवानों का इस्तकबाल करता हूँ जिन्होंने अपना खून का दिया यहाँ पर राहुल गांधी साहब के जन्मदिन पर दिया गया। लेकिन मैं आपसे ये कहना चाहता हूँ कि कांग्रेस ఎంతో మంది బీదలకు ముసలి వాళ్ళకు లేకుండా వాటిని కూడా నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాటిని అమలు చేయకుండా సగంలోనే ఆపేయడం జరిగింది. ఏ విధంగా అంటే పల్లెటూరులో ముచ్చట పెడుతున్నారట వదిలబద్దలు కలిసి, ఏమిటి వల్ల మీ బాబు నోట్లో వేలు వేసుకుంటుండే కదా మానేశాడేంటి అని అంటే అప్పుడు ఆమె చెప్పిందట, మా బాబు నేను లెక్క మొత్తం గుర్తించాను, వాడి గ్యాస్ అంతా లెక్క తీసుకోవడం పైన సరిపోతుందని.
అంటే మన గౌరవ ముఖ్యమంత్రి కూడా ఏం చేస్తున్నారంటే ఒక పథకాన్ని తీసుకొచ్చి అది ఏదో కొంతమందికి లబ్ధి చేకూర్చి మళ్ళీ దాన్ని ఇంకొక విధంగా వేరే దానికి మరల్చే విధంగా చేయడం, నామమాత్రంగా చేయడం జరుగుతుంది. ఇలాంటి వాటిని మనం ముఖ్యంగా అందరికీ చేరే విధంగా చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ ఎస్ఆర్ఎస్పీలో ఎన్ని టీఎంసీలు ఉన్నాయి, ఎస్ఆర్ఎస్పీ అంతర్భాగమైంది నీకు తెలుసా? నేను అడుగుతున్నా. ఇటువంటి మాటలు మానుకొని ఒక పనిచేసే నాయకునికి ఎప్పుడైనా, కష్టపడి శ్రమించే వ్యక్తికి ఎప్పుడైనా పబ్లిక్ ప్రజల రైతుల గుండెల్లో నిద్రపోతున్న చోటు ఉండేదనే మాట ఈ సభంగా చెప్తూ, ప్రతి ఒక్క కార్యకర్త నేనే జీవన్ రెడ్డిని, నేనే కాంగ్రెస్. ఇవాళ సీఎం కేసీఆర్ దిమ్మ దిగేటట్టు 19 ఎన్నికలలో ఈ జగిత్యాల గడ్డ నుంచి మనము విజయ కేతనం ఎగరేసి ఇవాళ రాష్ట్రంలో నెంబర్ 1 అనిపించుకున్నాడు గడ్డ ఈ జగిత్యాల ప్రజానికానికి, ఈ జగిత్యాల ప్రజా గడ్డకు ఉందనే మాట చెప్తూ, మనది పోరాటాల గడ్డ, మన త్యాగాల గడ్డ, ఎప్పుడు కూడా ఎవరికి భయపడలేదు, తల వంచలేదు, వంచేది లేదు అనే మాట మీ అందరి ముందు చెప్తూ, ఏ కార్యకర్తలు అందరూ కూడా నిలదీస్తున్నట్టయితే రాబోయే ఎన్నికలలో జీవన్ రెడ్డి గారికి ఫుల్ మెజారిటీ వస్తుంది. మరి పెద్దలందరూ కూడా గమనించాల్సింది, బూత్ కమిటీని కూడా మనం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని మన కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే కోరిక. దీన్ని మన్నించి మరి ముందు, ఎందుకంటే దగ్గర ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా బూత్ కమిటీలో 1 రోజు 2 రోజులు హౌస్ కార్డులో ఏదైనా బయట పెట్టి మనం ఒక 2 రోజులు తప్పనిసరి ట్రైనింగ్ ఇచ్చేసి, ప్రభుత్వ ఫెయిల్యూర్ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మనం చెప్పాలంటే ఏదో వేదిక మీద ఉన్నటువంటి 20 మంది మాట్లాడేసరికి టైం అయిపోతుంది చేస్తున్నారు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో చేపట్టాలని కోరు. అట్లా వచ్చి ఇక్కడ చూసిపోయే నాయకుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు ఉన్నారు. అటువంటి కాదు కానీ మన ఎమ్మెల్యే గారు అయితే 3 నుండి 4 కిలోమీటర్ నడిచారు. సారు అంత దూరం నడిచలేము, ఇంత దూరం ఉన్నాం. సార్ ఏం నడుస్తుంది సార్, మేము నడవలేమంటే ఏం చేద్దామమ్మా? మన రైతుల కొరకు మనం ఉన్నాం. మనం అంటే మనం నడిస్తే మన రైతులు మన ఇవ్వడు వస్తే మాకు ధైర్యంగా ఉంటారని ఒక రైతు కొరకు మనకు 4-5 కిలోమీటర్ నడిస్తే నాయకుడు అంటే మన నాయకుడు మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారే కాబట్టి మన నాయకుడికి మనం గెలిపించుకొని మన కార్యకర్తలు మనం స్టాండర్డ్ ఉండి మనం చేసే పనులేంటి, మనం ప్రజలలో మనం చెప్పక ముందే రైతులైనా ప్రజలైనా తెలుసుకుంటారు. మనం చూద్దా మనం చేసిన పనులేంటి మనం అందరం తెలియజేయాలి, వాళ్ళని గుర్తించాలని తెలియజేస్తూ जो 2014 के अंदर जो मेहनत करके हमारे हरदिल अजीज एमएलए साहब को जीता है, आने वाले 2019 के अंदर हर वो कार्यकर्ता खेड़े गांव से लेके विलेज से लेके हमारे कांग्रेस के हर वार्डों के अंदर मेहनत करते हुए जीवन रेड्डी साहब का नाम पूरे तेलंगाना के अंदर है। केसीआर साहब को यही होना है कि जगतियाल से जीवन रेड्डी ने आना, हमारी एमपी कविता मैडम साहब को ये कि जगतियाल से एमएलए ने आना। क्यों नहीं आना भाई, क्यों नहीं आना है इसलिए कि आप जीवन रेड्डी साहब ऑपोजिशन के अंदर बैठ के किसान के मसलों के अंदर मुसलमानों के माइनॉरिटी के 12% रिजर्वेशन के वास्ते आज केसीआर साहब के गला पकड़ के पूछ रहे, बार पूछ रहे, हर मसले में क्रिश्चियनों के मामले में हो, दलित के मामले में हो, मुस्लिम के मामले में हो, क्रिश्चियंस के मामले में हो। इसलिए बार जीवन रेड्डी साहब असेंबली में रहता हमको परेशान कर रहे हैं। इन्होंने नहीं आना बोले सोच, मगर आने वाले दिनों के अंदर वो लोग ही नहीं आएंगे। इंशाअल्लाह ताला कांग्रेस की हुकूमत बनेगी, हमारे जीवन रेड्डी साहब एक अच्छे आला होने पे रहेंगे। और मैं तमाम हजरात से यही बार ख्वाहिश करता हूँ कि हम डट के मेहनत करें, आने वाले दिनों के अंदर भारी मेजॉरिटी के साथ हम जीवन रेड्डी साहब को जिताएं। ये जो वक्त दिया गया, కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రసిద్ధి చెందిన పార్టీ. ఈ పార్టీలో పనిచేస్తూ జీవనాన్న గారి నాయకత్వంలో మేము మాకు తోచిన విధంగా మేము సేవలు చేసుకుంటున్నాము. ఇటువంటి అవకాశం కల్పించిన జీవనాన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ కార్యకర్త, ఎన్ఎస్ఏ, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే మా యొక్క ధ్యేయంగా మేము పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు పంచె కట్టుకొని కట్టుకోకుండా కూడా పంచె కట్టుకుని వచ్చి యాక్టింగ్ చేసుడు మన నాయకులకు కాదు సార్. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా ఉండి
రైతన్నలకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వకపోతే బ్యాంకు వాళ్ళు ఇదే పాత బస్టాండ్ చౌరస్తా లోపల ఇదే జాతకపురం మా గంగారెడ్డి అన్న మా సింగిల్ విండో అధ్యక్షులు ఆదిరెడ్డి గంగారెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇదే రైతన్నలందరి కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధంగా మంత్రి హోదాలో ఉండి బ్యాంకు ముందు ధర్నా చేసినటువంటి నాయకుడు మా జీవన్ రెడ్డి గారు. ఇది దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తున్నాం. ఇది చరిత్ర. ఆ రోజు మా జాతకపురు గంగాధర్ అన్న మా గంగారెడ్డి అన్న వీళ్ళందరూ ఉన్నప్పుడు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోతే మంత్రి హోదాలో ఉండి కూడా ధర్నా చేసి మరి రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ చెక్కులు ఇప్పించినటువంటి నాయకుడు అండి జీవన్ రెడ్డి గారు. నిజంగా చేసి చరిత్రను వక్రీకరించేటువంటి పరిస్థితి మీరు మాట్లాడద్దు ఈరోజు. ఎందుకంటే రైతన్నల కోసం జీవనన్న నేను మొన్న దయచేసి ఒక విషయం ఒకటే చిన్న విషయం చెప్పి ముగిస్తా. కొట్లాడుతున్నట్టు ఒక రైతు లేచి సార్ तेलंगाना में पूरा आदमी लीडर सा गपचुप है, लेकिन एक आदमी है किसानों के लिए, वो है जीवन रेड्डी साहब बोला, वो है जीवन रेड्डी साहब। किसानों के स्टेट में कौन लड़ रहा है बोले तो जीवन रेड्डी साहब बोला। ये सच है भाई. ఆ రోజు మాట్లాడినటువంటి మాట నిజంగా సార్ మేము అసలు మర్చిపోలేము. ఈ రోజు మనకున్నటువంటి చరిత్ర అనేది కేవలం కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, మన జీవన పేరు ఢిల్లీ దాకా ఉందని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. 60 లక్షల కోట్లు ఉన్నాను, ఇప్పుడు 200 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దక్కింది. మరి ఆ రోజు ఏమంటే ఊరికే గత పాలకులు ఆయన గతంలో జీవన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి తెలంగాణ కర్జం లేదు కాబట్టి మనం తెలంగాణ తెచ్చుకోవడం. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చింది, మీ కుటుంబం కొరకు వచ్చింది, మీ నలుగురు కొరకు వచ్చింది. మీరు చెప్పిందే వేదము, మీరు చెప్పిందే నడుస్తున్నది. అసలు బంగారు తెలంగాణ ఎక్కడుంది? ఎవరిని కూడా న్యాయం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు మనం సామాజిక తెలంగాణ కొరకు మనం నడుమించవలసిన అవసరం ఉన్నది. రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మనం ఇక్కడ టీఆర్ఎస్ కానీ అక్కడ బీజేపీ కానీ బుద్ధి తెచ్చి మనం తప్పకుండా కేంద్రంలో రాష్ట్రంలో మన ప్రభుత్వాన్ని ఏర్పడుతున్న దిశగా మనందరం కార్యకర్తలాగా మనం కాంగ్రెస్ పార్టీలో ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఇది ఈ పార్టీ ఓడినా గెలిచినా ఇప్పుడు ప్రజలు ఉండే పార్టీ, ఎప్పుడు ప్రజల కొరకు పాటుపడే పార్టీ. ఇప్పుడు జగిత్యాలలో చూస్తున్నాం, జీవన్న గారు మంత్రులు ఉంటే అధికార పార్టీ ఉన్నప్పుడే, ప్రతిపక్షం ఉన్నప్పుడే ఈ రోజు జరిగే ప్రతి అభివృద్ధి జీవన్ రెడ్డి గారి జరుగుతుంది. జీవన్ రెడ్డి భయపడి జరుగుతున్నది. కానీ వేరే ఎందుకు పక్క నియోజకవర్గంలో 2008 ఎందుకు ఇవ్వలేదు, ధరపూర్ ఎందుకు ఇవ్వలేదు, చెప్పాలని ఎందుకు ఇవ్వలేదు, కొడుకులు ఎందుకు ఇవ్వలేదు, ఇక జయించాలని ఎందుకు ఇచ్చాడు? బికాస్ ఆఫ్ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి కొని జీవన్ రెడ్డికి భయపడి ఇక్కడ ప్రతి అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. రేపు మనం గెలిచినా ఓడినా మన విలువ మనకు ఉంటుంది. మనం గెలిస్తే మధ్యలో గెలుపుడా మాత్రమే. ఇలా చూస్తారు ఏ కూడా జీవన్ రెడ్డి గారు ముగ్గట్టున్నాడు అని భయపడి వేరే నియోజకవర్గాల్లో చూస్తే నేను మన మంచమైన యాభైకి తెచ్చిన గజరాశి చెక్కు దిక్కులేవు, 3 నెలలకి పెన్షన్ దిక్కులేవు. ఇక్కడ ప్రతి కార్యక్రమం అమలవుతుందంటే ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడని జీవన్ రెడ్డి గారికి భయపడే ప్రతి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కానీ బయట ఎక్కడ జరగలేదు. మీరు బయట ఎక్కడ పోతే మీరు ఎంక్వైరీ చేయండి, తెలుసుకోండి అని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కలిసికట్టుగా పనిచేసి జగిత్యాలను రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి మరియు సభాధ్యక్షుడు మోహన్ అన్న గారికి, భూషణ్ అన్న గారికి మరియు వేదిక పైన ఎంపీపీలు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. టీఆర్ఎస్ పార్టీది చిన్న పాప మా తెలంగాణ పార్టీది 3 సంవత్సరాల పార్టీ మాత్రమే. 60 సంవత్సరాల నుంచి ఏం చేశారు మీరు, మా 3 సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు వచ్చి అని చాలాసార్లు చెప్పడం జరిగింది. నిజంగా 60 సంవత్సరాల సంది చేసిన అప్పులు 3 సంవత్సరాలలో చేసి చూపెట్టారు, అంతకన్నా డబుల్గా చేసి చూపెట్టారు. అంటే నిజంగా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ 60 సంవత్సరాలు ఉంటే తెలంగాణలో ఎవరైనా ఒక బిడ్డ పుట్టాలంటే భయపడే పరిస్థితికి వస్తుంది. ఇంతకుముందు ఉన్న 10 ఒక్కొక్క బిడ్డ పుట్టబోయే బిడ్డ మీద 50,000 అప్పుతో పుట్టడం జరుగుతుంది ఇప్పటికీ. ఇక ఇలాగే కొనసాగితే మాత్రం తెలంగాణలో ఎవరైనా పుట్టడానికి కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ గా దక్కుతుంది. నిజంగా ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ గారు ఎప్పుడు సచివాలయానికి పోయిన రోజులు లేవు. ఎప్పుడు చూసినా ప్రగతి భవన్ ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచే కార్యకలాపాలు చెలాయించడం జరుగుతుంది. మన పిఎం గారు చూసుకుంటే ఎప్పుడు విదేశాల్లో మాత్రమే ఉంటారు. నిజంగా
నిజంగా మన భారతదేశంలో ఉన్న సమయం తక్కువ, విదేశాల్లో తిరగడానికి సమయం కేటాయించిన సమయం ఎక్కువగా ఉంటుంది. నిజంగా పిఎం గారి విదేశీ ఖర్చు 440 కోట్ల 40 లక్షలు, ఓన్లీ 3 సంవత్సరాలకు చూసుకుంటే 440 కోట్ల 40 లక్షలు ఓన్లీ విదేశాలు, ఓన్లీ జాతీయ మన దేశంలో తిరిగినే కాకుండా ఇలాంటి ఖర్చులు పెట్టి అంటే ఓన్లీ విదేశాలు తిరగడానికి మాత్రమే పిఎంఐఆర్ అనే పరిస్థితికి వచ్చింది. అలాగే జిఎస్టీ కానీ నోట్ల రద్దు కానీ ఇవన్నీ తీసుకొచ్చి సామాన్య ప్రజలకి ఎంతో బాధ కలిగించిన ఘనత పిఎం గారికి దక్కుతుంది. అలాగే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి వస్తే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని పబ్లిసిటీ చేసుకోవడం మరి ముఖ్యంగా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టారంటే దానికి పబ్లిసిటీకి ఖర్చు అయిన ఆ కార్యక్రమానికైనా ఖర్చు కన్నా పబ్లిసిటీకి అయిన ఖర్చులు ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రజా వ్యతిరేక విధానాలపై కోర్టు కూడా ఎన్నో సార్లు మొట్టికాయలు వేసిన ఘనత కూడా టీఆర్ఎస్ కి దక్కుతుంది. నిజంగా హైకోర్టే కాదు సుప్రీంకోర్టు కూడా హెచ్చరించిన రోజులున్నాయి. అక్కడికి టీఎస్సీకే కానివ్వండి, టీఆర్టీఏ కానివ్వండి, మొన్న కొనుగోల కొట్లాటే కానీ అక్కడికి మొన్న మన కాంగ్రెస్ శాసనసభ్యులు ఇద్దరిని కూడా సస్పెండ్ చేసిన విధానమే కానీ అన్నింటిలో కూడా కోర్టు హెచ్చరించిన రోజులు ఏ ప్రభుత్వానికి కూడా ఇది సార్లు హెచ్చరించలేదు కావచ్చు. అలాంటి ఘనత టీఆర్ఎస్ కి దక్కుతుంది. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఇందులో ముందు అన్నారు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం మన అప్పులలో మాత్రం ముందు వచ్చిన ఘనత టీఆర్ఎస్ కే దక్కుతుంది. ఇలాంటి పనులు కొనసాగితే వచ్చే మన తెలంగాణలో చాలా బాధపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ప్రజా వ్యతిరేక విధానాలు ముందుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీని మనం ఎప్పటికప్పుడు ఎండగడుతూ 2019 ఎలక్షన్స్ లో తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త ముందుండాలని, మన కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ముందుకు తీసుకెళ్లాలని, ఇప్పుడు పేర్లు మార్చి తీసుకొస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాలను మన కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు తెలియజేసుకుంటూ, అలాగే రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు రాజీవ్ గాంధీ గారి 48వ జన్మదిన ఉత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈనాటి సమావేశాన్ని నిర్వహింపజేస్తున్న సభాధ్యక్షులు అందరికంటే అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిర్వహింపజేస్తున్న ఈ కార్యక్రమ సభాధ్యక్షులు జగిత్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు గౌతమోహన్ గారు, పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ మానులు, పాత్రికేయ సోదరులు, తల్లులు, ఆడపిల్లలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఈరోజు భారీ భారత ప్రధాని ఈ దేశ సమగ్రత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి యొక్క త్యాగమూర్తుల కుటుంబంకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహింపచేసి మరి రక్తదానం చేసినటువంటి యువ మిత్రులు, వాస్తవంగా ఈరోజు యావత్ భారత జాతి ఏదైతున్నదో యువనాయకుడు రాహుల్ గాంధీ గారి వ్యక్తి ఉండడం జరుగుతుంది. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సార్వత్రిక ఎన్నికల్లో మరి ఆనాడు ఎన్డీఏ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తరుణంలో వాస్తవంలో రాబోయే ఒక దశాబ్ద కాలం వరకు మరి ఎన్డీకి ఎదురు లేదు అనేటువంటి ఒక భావించడం జరిగింది. వీళ్ళు 4 సంవత్సరాల కాలంలో కేవలం చెప్పట్టుండే భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా అంటే
కొన్ని పెన్నడు కూడా ఇంత విమర్శకు గురి కాలేదని చెప్పారు. ఆ స్థాయిలో దేశ ప్రతిష్ట దిగజార్చిన నేను దురదృష్టకరమైన పరిణామంగా భావిస్తున్నాను. యావత్ భారత ప్రజానీకం అసలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికి చర్మగీతం ఎప్పుడు పాడతామనేటువంటి ఒక భావనతో చెప్పట్టు ఈ దేశాన్ని కుల మతాల పేరిట ఏదైతుందో దేశాన్ని విభజించాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక పాలనకు చరమగీతం పాడాలని చెప్పట్టు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్పతనం, ప్రపంచంలో కేవలం ప్రజాస్వామ్యమైనటువంటి ఒక దేశం భారతదేశం అని చెప్పండి. ఒక లౌకికవాదానికి కట్టుబడి ఉన్న ఒక దేశం భారతదేశం అని చెప్పండి. ఈ దేశ సమగ్రత కాపాడటానికి కొరకు మరి ఆనాడు ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పిస్తే ఇవాళ ఏదైతుందో మరి ఒక వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కొరకు ఈ దేశాన్ని మళ్ళీ కుల మతాల పేరులో విభజించాలని ఏదైతే కుట్ర జరుగుతుందో దాని అందరూ కూడా గమనించాలని చెప్పట్టు. ఖానే పే పాబన్, పీనే పే పాబన్. మన దేశంలో ఏదైతుందో ఒక మత స్వేచ్ఛ ఉందని చెప్పట. ఏ మతం కానివ్వండి కాక, అది హిందూ మతం కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, ఇసాయి కానివ్వండి, మత స్వేచ్ఛ మన భారత రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగం మన మత స్వేచ్ఛ కూడా జరిగిందని చెప్పండి. జన్మత మన కులం వస్తే మన విశ్వాసానికి అనుగుణంగా మనకు వచ్చేది మతం అని చెప్పండి. ఆ మత స్వేచ్ఛ అనేది కేవలం భారతదేశంలోనే మనకి ఏదైతే భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం హక్కు కల్పించడం జరిగిందని చెప్పండి. అటువంటి మత స్వేచ్ఛను కట్టడి చేసే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మతంలో జోక్యం చేసుకునే విధంగా మరి కుట్రలు కొనసాగుతున్నాయని చెప్పంటే మరి దాన్ని నిలువరింపజేయడానికి ఒక లౌకిక దేశాన్ని నిర్మాణం చేయడానికి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం మాత్రమే ఏకైక పరిష్కార మార్గం అని చెప్పి చెప్పాలి. తప్పని అప్ప కొడుకాల కంప్లైంట్ అని చెప్పాలి. ఇది ఎక్కడ సినిమాలో ఉందామా అది సరే తెలియదు. కోట శ్రీనివాసరావు ఒక కోడిని ఇట్లా మీద కడతారంట. కోడి మీద చూసుకున్నా అంటే కథ ఉన్నట్టు ఏం చూస్తున్నా అంటే నేను కోడి కూర తింటున్నా. అట్లా అయిపోయింది మన బతుకులు అట్లా అయిపోయింది బాగా చెప్పండి. కానీ ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పట్టున్నా మనం కొరకు కాదు, మనం దేశం కొరకు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన కొరకు కాదు, మనం ఈ దేశం కొరకు అనేటువంటి భావన మనం విధాలు చెప్పట్టున్నాయి. ఇవాళ ఏ నిరుద్యోగ యువత విద్యార్థి లోకం త్యాగాలతో ఏదైతే సాధించుకో తెలంగాణ ఇలా బంగారు తెలంగాణ సంతోషపడ్డాం అందరం. ఎవరి మెడలు పెడుతున్నాయా? మీ మెడలు పెడుతున్నాయి. దోస్తాన్ని మాయ పెడుతున్నాయా? గుల్లబడి ఓరమైకన్నాడు ఎవరి మెడలు పడుతున్నాయి, మేము పెడుతున్నాయి కనపడతాయి. మాకు కావాల్సిన బంగారు తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలంటే సామాజిక తెలంగాణ. సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాల పాలనలో భాగస్వామ్యం ఉండే తెలంగాణ కావాలని మాకు కోరుతున్నా చెప్పండి. రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టమే ఈ దేశానికి ఏదైతుందో ఇలా లౌకిక వాదంపై పడే తొలి అడుగుగా నేను పేర్కొంటా చెప్పండి. దేశంలో జగిత్యాల నియోజకవర్గం ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా 13కి ఒక్కడికి గెలిచిన అది గెలవగలిగిన అంటే అది మీ అందరి యొక్క కలిసికట్టు కృషి అని చెప్పని ఈనాటి సభాములు అభినందిస్తూ చెప్పండి. అది ఒక్కటితో ఏది కాదు. ఇలా జగిత్యాల గెలిచామంటే ఇది నా ఒక్కడి గెలుపు కాదు అని చెప్పి సభాముఖం మనం చెప్తూ చెప్పండి. నాకు అప్పుడప్పుడు నిజంగా కూడా రియలీ నాకు అప్పుడు కళ్ళ నీళ్ళు వస్తాయి చెప్పండి. నాకు ఇంత ప్రేమ అభిమానంతో చూసే ఒక కార్యకర్తలు అంటే
ఇవాళ ఆనాడు ఏ విధంగానైతే మన జగిత్యాల నియోజకవర్గాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగిందో యావత్ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకునే విధంగా మనం మార్గదర్శకం కావాలని చెప్పి కోరుతున్నాం చెప్పండి. నన్ను అంటారు నువ్వు ఎందుకుంటావే ఊగా జగిత్యాల హైదరాబాద్ చూడరాదా, ఢిల్లీ పోదాంపా. అరే నాయన నన్ను నా ప్రజానికం నియోజకవర్గానికే పరిమితం చేసి మరి ఏ అభిమానంతోనైతే మా మీద బరువు బాధ్యత ఉత్తరం జరిగిందో ఆ బాధ్యత నిర్వర్తించడం ఏదైతుందో నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తా చెప్పాలి. ఆ బాధ్యత కర్తవ్య నిర్వహణలో ఏదైతుందో నేను నియోజకవర్గానికి అంకితమై నేను ఉన్నట్టు హోదాలో ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉన్నా కానీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాల అమల్లో పాటుపడుతూ పాటుగా ప్రభుత్వ వైఫల్యాలను ఏదైతుందో ఎండగట్టే విధంగా ప్రభుత్వ బాధ్యతలు గుర్తు చేసే విధంగా ప్రజల హక్కులను కాపాడే విధంగా ప్రజల పక్షాన నిలబడడం ఏదైతుందో నా బాధ్యత భావిస్తూ నా యొక్క ప్రజా జీవితాన్ని కొనసాగిస్తాను. దయచేసి వల్ల మరి రాహుల్ గాంధీ గారి జన్మదిన ఉత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రధానంగా మిమ్మల్ని కలుసుకునేందుకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పండి. అయితే మనలో మనకి ఏదైతే తిరిగి మళ్ళా పునశ్చరణ మీ అభిప్రాయం నా చేరవేయడం, నా అభిప్రాయం మీకు చేరవేయడం, ప్రజా సమస్యలపై చర్చించుకున్న అవకాశం లభించడం, పార్టీ బలోపేతానికి ఏదైతే ఇది మరి కృషి జరుగుతున్న ఒక భావన అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ నేను మరొకసారి ముఖ్యంగా ఇవాళ ఈ రాహుల్ గాంధీ గారి జన్మదిన కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి ఇచ్చేసినటువంటి సోదర కార్యకర్తలు అభిమానులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా రక్తదానం చేసినటువంటి యువ మిత్రులను అభ్యర్థిస్తూ రాహుల్ గాంధీ గారు ఇలా భగవంతుడు వారికి నిండా 100 ఏళ్ళు మరి జీవితాన్ని ప్రసాదించాలి, ఆరోగ్యవంతమైన జీవితం ఇలా ఈ భారతదేశానికి ఏదైతుందో మరి వారు చుక్కానిగా భారతదేశ ప్రధానిగా ఏదైతుందో బాధ్యత చేపట్టి ఈ దేశ ఐక్యతను సమగ్రతను కాపాడటంలో మరి వారి తండ్రి రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరమ్మ గారి ఆశయాలకు అనుగుణంగా వారు ముందుకు పోయే విధంగా ఆ భగవంతుడు వారిని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటూ జై अभी हमारे मौजूद नईम साहब जो टीआरएस में कांग्रेस में शमूलियत हासिल कर रहे हैं, हम इनके साथ उम्मीदें हैं कि आप हमारी पार्टी में शामिल होकर हमारी भरपूर सहायता करेंगे। हम तहे दिल से इस्तेमाल कर रहे हैं जनाब नईम साहब का जो शहर जगित्याल की मौजूद एमएलए अब्दुल अजीज यूनिटी साहब, इनका तहे दिल से इस्तेमाल करते हुए कांग्रेस पार्टी में शमूलियत का श्रीनिवास एमडी वाजिद वाजिद भाई कृष्णा आप असली लीडर बन रहे हैं, आप थोड़ा इधर अच्छा इधर ले जाके हमारे साजिद साहब को दिखा। हाँ जी प्रणय थैंक यू। जिला शिवकृष्ण डी राजेंद्र कुमार डी राजेंद्र कुमार टी राजेश सलारी गणेश गारू पी हनुमंतु